హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్, 30 days 30 videos ఛాలెంజ్లో ఈ రోజు అయితే మనం డే 3లో అయితే ఉన్నామండి. సో నా లాస్ట్ వీడియో కాశీపట్నం ఎవరైతే చూడలేదో నేను పిన్ కామెంట్స్లో వదిలేస్తాను, దాన్ని కూడా చూడండి. సో ఈ రోజు అయితే మనం వెళ్ళిపోతున్నాం వైకుంఠగిరి. ఎక్కడ లొకేట్ అయి ఉంది అని చెప్పేసి మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, పదండి. సో కాశీపట్నం నుంచి మనకి వైకుంఠగిరి వెళ్ళాలి అంటే టోటల్ మనం 6 hills అయితే దాటి వెళ్ళాలి. సో కాశీపట్నం నుంచి మనం వైకుంఠగిరికి వెళ్ళాలంటే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే తప్పనిసరి అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఇక్కడ పైకి మనకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు. వైకుంఠగిరికి మనం వెళ్ళాలి అని అనుకుంటే మొత్తం 6 hills అయితే మనం క్రాస్ చేసి వెళ్ళాలి. రోడ్ కొన్ని చోట్ల స్టీప్ గా, కొన్ని చోట్ల వ్యాలీ మధ్యలో తిరుగుతూ వెళ్తుంది. ఈ మార్గంలో కనిపించే లష్ గ్రీనరీ, మౌంటైన్ వ్యూస్ ప్రతి క్షణం ఒక ట్రావెల్ పోస్ట్ కార్డ్ లా కనిపిస్తాయి. కెమెరాలో క్యాప్చర్ చేసినా కూడా మన కళ్ళతో చూసిన బ్యూటీకి ఏమాత్రం సరిపోదు. ఈ టెంపుల్ మనకి సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో అయితే మనకి కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం 3333 అడుగులు. విశాఖపట్నం నుంచి మనకి మొత్తం 79 kilometers అయితే ఇక్కడికి వస్తుంది అనమాట. మీకు డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ అయితే పిన్ చేసి పెడతాను, చూడండి. సో వీకెండ్లో ఎవరైనా మీరు సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి రిసార్ట్స్ అవైలబిలిటీ కూడా ఉన్నది. సో అలా నేను 6 hills అయితే ట్రావెల్ చేసుకొని నేనైతే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఎంట్రన్స్లో ఎప్పట్లాగే మనకైతే వినాయకుడి గుడి అయితే ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, నేనైతే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. వైకుంఠం అనమాట. సో పైకి వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకుందాం. సో రోడ్స్ అయితే చూస్తున్నారు కదా అలా ఉన్నాయి, చాలా పెద్ద ఘాటి. అండ్ రోడ్స్ కూడా కొద్దిగా బాగాలేదు. అండ్ మీరు ప్రైవేట్ వెహికల్స్ మీద వస్తే మాత్రం మంచి వెహికల్ మీద అయితే రండి, పైకి అయితే ఎక్కట్లేదు బండి. ఇక్కడ మనకి పార్కింగ్ అవైలబుల్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఏరియా అయితే ఉంది. సో యాక్చువల్గా నేను కిందటి సంవత్సరం అయితే వెళ్ళాను, ఆ టైంకి కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ అయిపోయే ఉంటుంది. గుడి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతులుగా కొలువై ఉన్నారు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి తాటిపూడి రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, దూరంగా అయితే ఉంది. యాక్చువల్గా ఆ రోజు మబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి, కనబడలేదు. సో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ వింతలు ఏంటో చూసుకొని వచ్చేద్దాం. సో చూస్తున్నారు కదండి, అరకుకి వెళ్ళాలంటే అటు సైడ్. సో అటు సైడ్ నుంచి అయితే మనం వచ్చాము. ఇది జంక్షన్ అనమాట, ఎస్కోట్కి ఇలాగ వెళ్ళిపోవచ్చు. అండ్ మనం విజయనగరం సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇలా డైరెక్ట్గా వెళ్తే మనకి విజయనగరం వచ్చేస్తుంది. సో ఆ జంక్షన్ నుంచి మనకి 7 kilometersలో అయితే మనకి తాటిపూడి రిజర్వాయర్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని. సో అక్కడ నుంచి మనం అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం, తాటిపూడి రిజర్వాయర్. ఇది కూడా చూసేసి ఈరోజు వీడియో అయితే అన్ని చూసాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వెనకాతలు ఉన్నది తాటిపూడి రిజర్వాయర్. సో ఇది మనకి కన్స్ట్రక్ట్ చేసింది 1963 నుంచి కన్స్ట్రక్ట్ చేస్తే 1968 అయితే అయిందంటే 5 years పట్టింది ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. సో ఇదైతే మనకి గోస్తాని నది మీద అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ డ్యామ్. సో ఇది మొత్తం మనకి 3 గేట్లతో అయితే ఇది కన్స్ట్రక్ట్ చేశారు. సో అది చూపిస్తాను చూడండి. తాటిపూడి రిజర్వాయర్ ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లాలో గంట్యాడ అనే గ్రామంలో అయితే మనకి ఇదైతే రిజర్వాయర్ అయితే ఉంది. సో ఈ రిజర్వాయర్ వాటరే మనకి వైజాగ్ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కింద అయితే తీసుకుంటారు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాలు సైనింగ్ ఆఫ్.